కాల్ షీట్ల సమస్య కారణంగా ప్రధాన నటుడు లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వస్తే దాని పర్యవసానం ఆ తర్వాత బయటపడుతుంది. పాత్రలు పాత్రధారులతో సరైన సింక్ లేకుండా లీడ్ పాత్రధారి పనిచేయడం సరికాదు. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణం కూడా అదే విధంగా తెరకెక్కుతుందని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ వార్ షెడ్యూల్తో బిజీగా ఉండడంతో అతడు నితీష్ జీ రామాయణం కోసం కాల్ షీట్లు అయితే కేటాయించలేకపోయారు. దీంతో అతడు లేకుండానే డూప్ను ఉపయోగించి కొన్ని సన్నివేశాలను నితీష్ తెరకెక్కిస్తున్నారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఇక భారీ విఎఫ్ఎక్స్తో రూపొందుతున్న రామాయణం చిత్రం ప్రతిష్టాత్మక చిత్రం. దీని పోస్ట్ ప్రొడక్షన్ కోసం నితీష్ తివారీ చాలా ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొదటి భాగం మాత్రమే పూర్తవుతుంది. రెండవ భాగం పూర్తి కావాల్సింది. జూన్ నాటికి రణబీర్ రామాయణం షెడ్యూల్లోకి జాయిన్ అవుతారని తెలిసింది. ఇక రామాయణంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ భక్తిరస చిత్రంలో నటించాల్సి అయితే ఉంటుంది. తన పాత్రపై అంతగా ఆసక్తి లేదు అన్నట్టుగా దూరంగా ఉండిపోవడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సీనియర్ నటుడు శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ ఖన్నా సైతం రణబీర్ శ్రీరాముడి పాత్రకు సరిపోడని విమర్శించిన సంగతి కూడా మనకు తెలుసు. తనకు పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో రణబీర్ జాగ్రత్తగా ఉంటాడేమో చూడాలి.